నన్ను నా ఫ్రెండ్ ఒకరు అడిగారు, ఈ లేడీస్ ఏంటి మామ ఎవరికి అర్థం కాదనేసి. నేను తనకు ఒక ఆన్సర్ చెప్పాను. అది నాకు మా అమ్మ చెప్పింది అనుకోండి. సముద్రం లోతెంతో కొలవచ్చు, అలాగే ఆకాశం అంచుల వరకు కొలిసేయచ్చు. కానీ ఒక ఆడవాళ్ళ మనసులో ఏముందో కనుక్కోవటం ఎవరి వల్ల కాదనేది. అది ఎందుకనేది ఈ షార్ట్ ఫిలిం చూస్తే మీకే అర్థమవుతుంది. ఏం డిసైడ్ అయ్యావు? వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు నా ఫ్రెండ్ అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు మీకు తెలియాలి. వీడి పేరు అభి. డేరింగ్ అండ్ డాషింగ్, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు. చాలా మొండి వెధవ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈడియట్లో రవితేజ లాగా. వీడి పేరు సాయి. కామ్, డీసెంట్, కేరింగ్ అండ్ స్మార్ట్. సింపుల్గా చెప్పాలంటే ఏ అమ్మాయిని లవ్ చేయటానికి కరెక్ట్ పర్సన్ అని ఫీల్ అవుతుంది. హాయ్. ఏంటిక్కడ? అది నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. వెల్, మే డ్రాప్ యూ? నో థ్యాంక్స్, ఐ విల్ గో బై వాక్. హే దివ్య, నీకు విషయం చెప్పనా? ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. అయినా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? మార్నింగ్ 10 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం గారి దర్శనం ఎప్పటికైనా కలిగిద్దని. థ్యాంక్ గాడ్. ఇప్పటి కలిగింది మాకు అదృష్టం. హే హే హే, చాలా ఎక్కువ చేస్తున్నావు. అయినా నాకు టైం పడుతుంది అని చెప్పాను కదా. చెప్పారులే మేడం. అయినా నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఓకే, సారీ. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. ఇప్పటికైనా ఇది నాదే. ఎరా, డబ్బులు ఇప్పితే ఎవరినైనా కొట్టేస్తారా? అదే డబ్బులు ఇచ్చిండే నేను కొడితే ముందు 5,000 ఇచ్చి మాట్లాడరా. రే మావా, వీడేంటి ఇక్కడున్నాడు? ఎప్పుడు గొడవలో కొట్లాట్లేదు అదవుకి. హే దివ్య, డబ్బులు ఎంత ఉన్నాయి? ఏం డబ్బులు? మన డబ్బులే. 1000 కావాలి, తర్వాత ఇస్తాను. అలా మిడిగుడ్లు వేసుకొని చూడకే, ఇస్తాలే. ఇడియట్ గదవ సచ్చినోడు. డబ్బులు తీసుకున్నాడు. అయినా వీడేంటి సొంత పెళ్ళాన్ని ఆపినట్టు రోడ్డు మీద ఆపి డబ్బులు తీసుకున్నాడు. హే దివ్య, ఏంటి? మీ వీచర్ బడ్డీ కొట్టు ఉంది కదా, ఉంటే అక్కడికి రావే. ఎందుకు రావాలి? నేను రాను. హే రా. నేను రాను. మామ వస్తుందంటావరా? వస్తుందిలే మామా. అయినా అలా పిలిస్తే అమ్మాయిలు ఎందుకు వస్తారా? వచ్చావా? దా కూర్చోదా. ఇదిగో నీ వెయ్య. నువ్వు సిగరెట్ తాగుతావా?
ఐ హేట్ స్మోకర్స్. ఆహా, ఇప్పుడు ఏంటంటే బంగారం 2 years నుండి దీన్ని 2 months నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు చెప్పావు దీన్ని, ఇంకెవరో చెప్పారని నిన్ను లవ్ చేయడం ఆపలేం కదా. ఎందుకంటే నువ్వు నన్నుగా ప్రేమించాలి, ఇష్టపడాలి. ఐ డోంట్ వాంట్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. ఇంత తింగరదానిలా మాట్లాడుతున్నావేంటే? నువ్వు చాలా తెలివైందని అనుకున్నా. ఏదో రోజు నన్ను అర్థం చేసుకుంటావు ఏమావా. వెదవా ఎప్పుడు వసే వసే అని పిలుస్తూ ఉంటాడు. ఏదో ఒకరోజు చంప పగలగొడితే గాని తెలియదు వాడికి. ఛీ సచ్చినోడు. అది దివ్య. నువ్వు కూడా సిగరెట్ తాగుతావా? అది నాకు స్మోక్ అంటే ఇష్టం లేదు. ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి అలవాటు చేశారు. నీకు ఇష్టం లేదంటే ఆపేస్తా. లైఫ్లో స్మోక్ చేయను, సిగరెట్ని టచ్ కూడా చేయను. నీ మీద ఒట్టు. దివ్య 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 నా బుజ్జి కదూ. బుజ్జి బంగారం కన్నా. ఆ పదాల్లో ఏం మాయిందో కానీ అవి అబ్బాయి నోటి నుండి వింటుంటే ఏ అమ్మాయికైనా గాల్లో తేలిపోతున్నట్టుంది. హలో అభి, రేపు ఈవినింగ్ 5 o'clockకి. సాయి, రేపు ఈవినింగ్ మాత్రం 5 o'clockకి. ఇదేనా స్కూప్స్? వచ్చేసారా? ఏంటి ఎఫెక్ట్లో లొకేషన్ బాగానే సెట్ చేసావు. మరి సెట్ చేయరా ఏంటి? ఇక్కడున్నారా? అదిగోరా పక్కన. ఎవరా ఇద్దరులో? ఇద్దరురా. ఇద్దరా? బాగా వాడుతున్నావే అందరినీ. సర్లే కానీ ఏం తింటావు చెప్పు. ఇష్టం రా, చాలా ఎక్కువ చేస్తాను. నలిపింది చాలు, ఆపు. మూసుకొని సరిగ్గా యాక్ట్ చేయరా. చచ్చిపోతారా వాళ్ళు. సర్లే కానీ ఏదో ఒకటి ఆర్డర్ చెప్పి. సర్లే కానీ బటర్ స్కాచ్ తింటావా, చాక్లెట్ తింటావా చెప్పి సావు. చాక్లెట్. చాక్లెట్ చాక్లెట్ ఓకే కదా. బటర్ స్కాచ్ కూడా. బటర్ స్కాచ్ కూడానా? ఇందులో కూడా 2 ఆప్షన్స్ అనే. అట్టుందే నీ పని బాబు. చూస్తున్నారా వాళ్ళు నన్ను ఇప్పుడు? సరే కానీ నాతో కలిపి 3 బకరాలతో ఆడుకుంటున్నావు కదా. అంత లేదు కానీ ఐస్ క్రీమ్ తిను. ఐస్ క్రీమ్ తినరా నా బంగారం కదా. రేయ్ ఏంట్రా మామ చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు కదా. చెప్తా, దాని సంగతి తర్వాత చెప్తా. హలో. హలో దివ్య. సాయి చెప్పు. ఎవరు తను? ఇందా పార్లర్లో నీతో అంత క్లోజ్గా ఉన్నాడు. తనా? నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే అంత క్లోజ్గా ఉండాలా? నా ఫ్రెండ్స్తో నేను అలానే మాట్లాడతాను. అది కాదు దివ్య, నువ్వు ఎవరితో అంత క్లోజ్గా ఉంటే నేను తట్టుకోలేను. బికాస్ ఐ లవ్ యూ. నా ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో నువ్వు చెప్తే నేర్చుకునే స్టేజ్లో నేను లేను. అనవసరంగా ఎక్కువ ఊహించుకో మాకు సాయి, అర్థమైందా? అది కాదు దివ్య, అర్థం చేసుకో ప్లీజ్. నేను తట్టుకోలేను అలా అయితే. ఏంటి అభిగాడు ఇంకా ఫోన్ చేయలేదు? వీడు దేన్ని సీరియస్గా తీసుకోడు. నేనే చేస్తే నేనే చేస్తా. హాయ్ అభి. దివ్య చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? వాడు ఉడతబట్టే మొహం, అయినా వాడే నీకు కరెక్టే. తను నేను పెళ్లి చేసుకోబోతున్నాను తెలుసా? అవునా? నీకు వాడికి అంత సీన్ లేదు కానీ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఫోన్ పెట్టి. హే అది కాదు అభి, సీరియస్లీ. ఫోన్ పెట్టి. హలో. హే అభి. ఓకే బాయ్. హలో అభి. అభి అభి ఐ లవ్ యూ రా. దివ్య
ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నన్నుగా ప్రేమించిన నా దివ్య కోసం తనకిష్టం లేని సిగరెట్ని వదిలేనా? తిందమ్మ జీవితం. ఏంటే డ్రామాలా? నిన్నటి మొన్నటి వరకు టైం కావాలి వెంట పిచ్చుక్కలా తిప్పించుకున్నావు కదే. ఇప్పుడు నా ముందే ఒకటికి వచ్చి ఐ లవ్ యూ చెప్తే నేను ఎర్రోడ్లా కనిపిస్తానా? ఇప్పుడు నా పరిస్థితి అంటే చెప్పవే, చెప్పు. ఇప్పుడు నీకు ఇదంతా చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. ఐ హేట్ యు. గెట్ లాస్ట్. పోవే, నువ్వేమన్నా పెద్ద అందగత్తం అనుకుంటున్నావే? ఒక వారం నాది కాదనుకుంటే నీకన్నా మంచి ఫిగర్ని పట్టి నీ కళ్ళ ముందే తిరగలనే. పోవే, నేనేంటో నీకు చూపిస్తాను చూడు. అవును, ఇంతకీ వాడిని ఎందుకు రిజెక్ట్ చేసావే? ఓ అదా, నంబర్ 1, నా కోసం వాడు గంటలు వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు. అది వాడు నాకు ఫస్ట్ చెప్పిన అబద్ధం. ఎందుకంటే అప్పటికే చాలాసార్లు నేను ఆ రోడ్లో నడిచాను. నంబర్ 2, నా మీద ప్రామిస్ చేసి మరీ సిగరెట్ తాగనని చెప్పాడు. కానీ ఎన్నోసార్లు వాడు స్మోక్ చేస్తుంటే నేను చూశాను. నంబర్ 3, నా ఫ్రెండ్తో కొంచెం క్లోజ్గా ఉంటే చూసి తట్టుకోలేక నాకు వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అలాంటి వాడిని చేసుకుంటే లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్స్ దూరం అవుతారు. అది నాకు ఇష్టం లేదు. మీ ఆడోళ్ళు ఉన్నారే, మా వాళ్ళు కాదే. అయినా ఈ ఫిలిం స్టార్ట్ అయినప్పుడే చెప్పాడా మావాడు. వింటేగా